ఈ రోజు మనం మన వీడియోలో సరస్వతి నదికి శాపం ఎందుకు వచ్చింది, అసలు ఆ శాపం ఎవరు ఇచ్చారో తెలుసుకుందాం. మనకు ఉన్న 4 పురాణాలను రాసింది వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఒక గొప్ప జ్ఞాని, సాక్షాత్తు శ్రీమన్నారాయణ కటాక్షం పొందినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వేదవ్యాస మహర్షి ఒకనాడు మహాభారతం రాయడానికి సంకల్పించాడు. కాకపోతే ఈ సృష్టిలో వేగవంతుడు, సమస్త జ్ఞానం పొందినవాడు, జ్ఞానవంతుడి చేత ఈ మహాభారతం రాయించాలనుకున్నాడు. అలా ఆలోచిస్తున్న వేదవ్యాసుడికి గణేశుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాలేదు. గణేశుడు కూడా వేదవ్యాసుడితో పాటు మహాభారతం రాయడానికి అంగీకరించాడు. ఇక మహాభారతం రాయడానికి సంకల్పించిన వారిద్దరూ సరస్వతి నది తీరాన కూర్చున్నారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే గణేశుడు ఆ మహాభారతాన్ని రాస్తున్నాడు. అయితే వారు సరస్వతి నది తీరం దగ్గర కూర్చోవడం వల్ల సరస్వతి నది ప్రవాహ శబ్దం అన్నది వేదవ్యాసునికి చాలా ఇబ్బంది కలిగించింది. నది ప్రవాహ శబ్దాన్ని వేదవ్యాసుడు తగ్గించమని సరస్వతి నదిని కోరాడు. కానీ సరస్వతి నది వేదవ్యాసుని మాట వినలేదు. ప్రవాహాన్ని ఇంకా పెద్దగా చేసి శబ్దపరితంగా ప్రవహించడం మొదలుపెట్టింది. దానితో కోప్పడ్డ గణేశుడు సరస్వతి నదిని ఇంకిపోమ్మని శాపం ఇచ్చాడు. ఇదే సరస్వతి నది ఇంకిపోవడానికి కారణంగా పురాణాలు చెబుతున్నాయి. రాబోయే వీడియోస్ లో సరస్వతి నది గురించి, సరస్వతి నది పుష్కరాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.